బలలోనికి వెళ్ళడానికి ముందు మనకు ఒక నియమం ఉంటుంది. ఏంటది? ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరీక్షించుకోవాలంటే కొన్ని నియమాలు జ్ఞాపకం చేసుకోవాలి. మనం నియమ ప్రకారం ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేవియ కాండము 6వ అధ్యాయం 12, 13 వచనాలని అందరం కలిసి చదువుదాం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహనబలి ద్రవ్యమును ఉంచి దహనబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. మరొక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు తెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆత్మను ఆర్పకుడి. యాజకుల నియమం ఏమని రాయబడిందంటే బలిపీఠము మీద అగ్ని 2 సార్లు ఒకే పదం వచ్చింది. ఏం పదం అది? ఆరిపోకూడదు. ఉదయకాలం ఏం చేయాలట? ఆయన సిద్ధపరిచిన కట్టెలు దాని మీద ఉంచాలి. అది మన ఒక పెద్ద మంట వేసినట్టు మండటానికి వీలు లేదు. ఆ పద్ధతి మరి నేడు లేదు మన మధ్య. ఆ పద్ధతి మనకు లేదు. ఆ పద్ధతి మనం అవలంబించలేము. ఆ బలిపీఠము లేదు, ఆ దహన బలి లేదు. అయితే నూతన నిబంధనలోకి వచ్చినాక పౌలు భక్తుడు ఏమంటున్నారు చూద్దామా? తెస్సలోనికైలకు రాస్తూ ఆత్మను ఆరిపోనియొద్దు అన్నాడు. ఆత్మ ఆరిపోవటం ఏంటండి? ఆత్మ ఎలాగ ఆరిపోతుంది? ఏమన్నాడు? ఆత్మ అంటే ఏంటి అసలు? చదవాలి మాట, ఒకటి కాదు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనములో ఆత్మని గురించి ఏమంటున్నాడు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది కనుక ఆరిపోతే నువ్వు శోధించుకోవటము, నిన్ను పరీక్షించుకోవటం ఆగిపోతుంది. ఆ దీపం ఏం చేస్తుంది? అంతరంగంలో శోధిస్తుంది. ఏమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చూస్తున్నావు నువ్వు అని ప్రశ్నిస్తుంది ఆ దీపం. ఆ దీపం ఆరిపోయిందా? అయిపోయింది నీ రక్షణ జీవితం. అక్కడ నియమం ఇక్కడికి తీసుకొస్తున్నాడు. అక్కడ నియమం ఇక్కడ పాటించమంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడంటే అక్షర రూపమైందే అంత మహిమగలదైతే ఆత్మరూపమైనది అంతము లేనిది అన్నాడు. అక్షర రూపమైన పలకలు తీసుకుంటేనే మోషే ముఖము చూడలేనంత వెలిగితే ఆత్మ సంబంధమైన జీవితం ఎలా వెలుగుతుందో తెలుసా? ఆ దీపం కనబడుతుంది, ఆ దీపం వెలుగుతుంటుంది. దాన్ని ఆరిపోనీయకూడదు, దాన్ని ఆరిపోనీయకూడదు. మరి ఎలాగా ఈ ఆత్మదీపాన్ని వెలిగించుకోవటం ఎలాగా? దాన్ని ఆరిపోకుండా ఆపుకోవటం ఎలాగా? యెహోషువ గ్రంథంలోకి వెళ్తే అక్కడ ఒక నియమం ఉంది. ఆత్మదీపాన్ని ఆరిపోకుండా చూసుకోవాలంటే మొట్టమొదటి నియమము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. తప్పిపోకూడదు అంటే ఆగిపోకూడదు. నువ్వు బోధించడం ఆపకూడదు. మరి అదేంటి బ్రదర్? అందరం బోధిస్తామా? అందరం మనకి మెసేజ్లు ఇస్తామా? అందరం లేకుంటే నిలబడతామా అంటే కాదు. ప్రతి చోట నీ సాక్ష్యం వినబడాలా. నీ క్లోజ్ ఫ్రెండ్స్తో, నీ రిలేటివ్స్తో, నీ ఇరుగు పొరుగుతో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏదైనా మాట్లాడు. ఆ చివరికి అది నీకు ఒక సువార్తగా మారాలా. నువ్వు ఒక సువార్త పత్రికగా జీవించాలి. అది ఆగిపోకూడదు. అప్పుడు నీ ఆత్మదీపము ఆరిపోకూడదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను మీకు ఏం చెప్పాను అవన్నీ అందరికి చెప్పాలా అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో బోధించాలా. మీరు ఏం బోధించాలనంటే నేను కూడా నిలబడి వాక్యం చెప్తా కాదు. అది ఒక సందర్భం, అదొక తలంతో, లేకపోతే అది ఒక ఆయన వాడుకునే విధానం. ఆ పాత్రగా వాడబడవలసిన సమయం వస్తే వాడబడతారు. కానీ నేను మీకు ఎన్ని సంగతులు చెప్పాను అవన్నీ మీకు తెలుసు కదా, అవన్నీ వింటూనే ఉన్నారు కదా. అవి బోధించకుండా
మానివేయకూడదు, ఆగిపోకూడదు అన్నాడు. ఆ విషయమై 8వ గ్రంథం ఆ యెషయా ప్రవచనము 8వ అధ్యాయం 20వ వచనంలో దానికి ఒక రూల్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. చెప్పండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. వాక్య ప్రకారం బోధించాల. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఐడియాలు, నో నీ సొంత ఉద్దేశాలు అయిగా ఏమంటారు అక్కడ? ఈ వాక్య ప్రకారం బోధించాల. నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు నీ నోట్లో నుంచి వాక్యం రావాలా. దేవుడు అందరికీ మంచి దేవుడు, దేవుడు మంచి మేలు చేస్తాడు, దేవుడు ఉపకారం చేస్తాడు, దేవుడు మంచివాడు, ఆ దేవుడిని కాదు ఈ దేవుడు కైగావు. నీ వాక్య సంబంధమైన మాటలతో నువ్వు మాట్లాడాల. అప్పుడు ఎదుటివారి దీపం కూడా వెలిగించబడుతుంది. నీ క్రొవ్వొత్తితో ఎంతమంది క్రొవ్వొత్తులు వెలిగించినా నీ క్రొవ్వొత్తిలో వెలుగు తగ్గిపోదు. జ్ఞాపకం పెట్టుకో. కానీ ఒక క్రొవ్వొత్తి వెలుగు కాదు, 100 క్రొవ్వొత్తుల వెలుగు వస్తుంది అక్కడికి, ఆ ప్రాంతానికి. అలాగ అనేకులను వెలిగించాలి. అది నీ ఆత్మదీపం యొక్క పని. 2వ నియమం చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఎలాగుంటుంది ఆ ప్రేమ? ఏమని ఉంటుంది ఆ ప్రేమ? ఆ ప్రేమని ఒకానొక దినాన ఇర్మియా ప్రవక్తకు ప్రవచిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను, ఇట్లా నేను. ఏం ప్రేమ అది? శాశ్వతమైన ప్రేమ. ఎప్పుడు ప్రేమిస్తాం మనం? మనల్ని ప్రేమించినప్పుడు ప్రేమిస్తాం. అదే మనల్ని దూషిస్తే, ద్వేషిస్తే ప్రేమిస్తామా? అప్పుడైనా మనం ప్రేమే చూపించాలి. ఏం పర్వాలేదు, ఏం కాదు. ఏమన్నాడంటే, నీ శత్రువు కోసం ప్రార్థన చేస్తే ఆ నెత్తి మీద నిప్పులు పడతాయి అన్నాడు. మనపై నీ నెత్తి మీద నిప్పులు పడాలా అని మనం అనక్కర్లా. ఆ మాట మన నోట రానియొద్దు అన్నాడు. నువ్వు ఆ శత్రువు కొరకు ప్రార్థన చేయి. నేను దూషించిన వారి కొరకు ప్రార్థన చేస్తే వాని తల మీద నిప్పులు పోస్తాను, నేను పోస్తాను అన్నాడు దేవుడు. అందుకే ఏమంటాడంటే, సహోదర ప్రేమ నిలిచి ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటారు చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తును. ఏం ప్రేమ అది? అక్కడ ఏం ప్రేమ అన్నాడు? నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా అన్నాడు. నన్నేమంటున్నాడు? యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో. నీ ప్రేమ శాశ్వతమైనది ఉండాలండి. నీ ప్రేమ కాసేపు ఉండేది, లాభాపేక్ష ఉండేది, ప్రయోజనం దొరికితే లేకుంటూ ఏదైనా వారి నుంచి మనకు మేలు కలిగితే ప్రేమించే ప్రేమ వద్దు అన్నాడు. అది అసలు ప్రేమే కాదు. అది ఎట్లా ప్రేమ అవుతుంది? అది బదిలించుకోవటం, అది బాకీ తీర్చుకోవటం, అంతే కదా. ఆ పిల్లవాడు నాకేదో మేలు చేసినాడు, సహోదరుడు నాకెవరో ఉపకారం చేసినాడు, మళ్ళీ నేను మొన్న నా దగ్గరకు వచ్చాడు, ఏదో నాకు తీసుకొచ్చి ఇచ్చాడు, నేను కూడా ఏదైనా ఒకటి ఇవ్వకపోతే ఏం బాగుంటుంది అని ఇచ్చేది. అది ప్రేమ ఎట్లా అవుతుంది? అది నా రుణం తీర్చుకోవటం అవుతుంది, అది ప్రేమ కాదు. మరొక మాట చూద్దాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు 15వ అధ్యాయంలో అంటాడు, 4వ వచనం చూద్దాం. నా యందు నిలిచి ఉండుడి. నిలిచి ఉండటం అంటే ఏంటి? ఇంకా వేరైపోవటానికి వీలు లేదు. నిలిచి ఉండటం అంటే వేరైపోవటానికి లేదు, విడిపోవటానికి లేదు, దూరం అయిపోవటానికి లేదు. అందుకే 5వ వచనంలో ఏమంటాడు? ద్రాక్షవల్లిని నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు. అందుకే అంటాడు, ఆ కత్తిరించబడితేనట ఆ తీగ ఎండిపోయి అగ్నిలో వేయబడుతుంది. ఆయనకు వేరే జీవించొద్దమ్మా. ఒకసారి ఆయన ద్రాక్షవల్లిలో ఒక తీగను నేను అని నువ్వు ఎరిగినప్పుడు, నీకు తెలియపరచబడ్డప్పుడు, నువ్వు ఆ గ్రహింపులోకి వచ్చినప్పుడు ఇంకా దాని నుంచి వేరవ్వటానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఒక్కసారి దూరం అయిపోయావా, కట్ చేసినాక ఆ తీగ వాడబారుతుంది, ఎండిపోతుంది, అగ్నిలో వేయబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ అందును
ఈ కంటిన్యూయేషన్ ఉండాలి వీటన్నిటికీ అనేది. ఏది బోధించడం అనేది ఎప్పుడూ ఉండాలి. సహోదర ప్రేమ అనేది నిలవరంగా ఎప్పటికీ ఉండాలి. దేవునిలో క్రీస్తులో నిలిచి ఉండాలి. ఆయన మనలో నిలిచే ఉండాలి. నిలిచి ఉండుట అంటే వెళ్ళిపోవటం అనేది ఉండదు. ఇక లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనములో ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అనగానే మనకి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఒక 5గురు ప్రార్థనలో లోపించినందువల్ల వారి నూనె అయిపోయింది, వారి దివిటి ఆరిపోయింది. ఒక 5గురికి నష్టం ఏం జరిగింది? ఏం లేదు, దివిటి ఆరిపోయింది. వారు సిద్ధంగానే ఉన్నారు, వారు అక్కడే ఉన్నారు. ఆ దివిటి ఎప్పుడైతే ఆరిపోయిందో కొద్దిగా నూనె ఇవ్వమంటే వాళ్ళు అన్నారు, మరి ఆయన వచ్చే వరకు దీపాలు ఆగాలంటే మా దీపం మా నూనె మీకు ఇవ్వడానికి కుదరదు అన్నప్పుడు వారు కొనుక్కోవడానికి వెళ్ళారు. అంతలోనే పెళ్లి కుమారుడు వచ్చాడు. అయినా పరిగెత్తుకెళ్ళారు. అన్నాడు, మీరెవరో నేను ఎరుగను అన్నాడు. కనుక ప్రార్థన ఆగిపోనియద్దు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో ఈ మెలకువగా ఉండమనడానికి ఒక నియమం ఉంది. ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు చూడండి. ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక ఈ మెలకువ దేనికోసం అంటే ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో. ఎంతసేపు ప్రార్థన ఏం చేద్దాము, దేనికోసం చేద్దాము, ఏం అడుగుదాము కాదు, ప్రభు రాకడను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఒకవేళ ఈ దినమే నీ రాకడైతే, ఈ సమయమే నాకు చివరిదైతే నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. తెలుసుకున్నాడు దొంగవాడు, అయిపోయింది నా పని. ఇక నేను చావకపోతే నన్ను చంపైనా దింపుతారు, నేను నన్ను చంపుతారు. నాకైతే వేసింది మరణ శిక్షే. అదేదో ఉరి శిక్ష వేసినా ఎప్పుడో పోయేవాడినే, ఈ సిలువ శిక్ష వేశారని ఎరిగిన దొంగవాడు అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైండు. పౌలు గారు ఫిలిప్పీ సంఘముకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఇతరుల కార్యములను కూడా చూడవలని. ఇతరుల కార్యాలంటే మీ ఇరుగు పొరుగు కార్యాలు కాదు, సంఘములో. అందుకనే కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 14:26లో అది సంఘ క్షేమాభివృద్ధి కొరకు అంటాడు. చదవండి. సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగును. క్షేమమా? సంఘ క్షేమాభివృద్ధి కొరకే చేస్తున్నావాను, అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరికైనా హెల్ప్ చేస్తేనే మంచిదని చేస్తున్నా, నా పనే కాదు వేరే వాళ్ళ పని మధ్య తిరుగుతున్నా, ఆ పని మీద వెళ్ళి ఇటు రాలేకపోయా, అలా కాదు. మరొక ప్రాముఖ్యమైన సంగతి తెస్సలోనికైలకు రాస్తూ అంటాడు, నీ దీపం ఆరిపోకుండా ఉండాలంటే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడు? ప్రార్థన అంటాడు. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే నిలిచిపోకూడదు, ఆగిపోకూడదు అని అర్థం. నిలిచిపోకూడదు, ఆగిపోకూడదు. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎఫెసీ సంఘానికి రాసిన మాట జ్ఞాపకం చేసుకుందామా? 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై. ఎవరి నిమిత్తం? మరి పొద్దున్నైతే సాయంత్రం దాకా నాదే ప్రార్థన ఏం చేశాను నేను? ఆరోగ్యమయ్యా, ఆయుష్ అయ్యా, బాగుంచయ్యా, మంచిగా ఉండయ్యా, ఆరోగ్యమే ఎన్నిసార్లు చేశాను? నీ కోసమే కాదు తెల్లవారులు చేసేది, సమస్త పరిశుద్ధుల నిమిత్తము అన్నాడు. సమస్త పరిశుద్ధుల నిమిత్తము. చదవండి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా. ఆపద్దు, ఎవరిని ఆపద్దు. తప్పకుండా మనం మోకరించినప్పుడు తప్పకుండా ఒక్కరు ఇద్దరు గుర్తొస్తూనే ఉంటారు. ఆ అలవాటు అయితే అనేక మంది మన సంఘస్థులు, మన విశ్వాసులు, మన సహోదరులు, మనం ప్రేమించిన వారు, మనకు పరిచయం ఉన్నవారు, లేకపోతే అమ్మ పలానా వారికి ఏదో సమస్య ఉన్నదని చెప్పారు, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయడానికి ప్రకటించినప్పుడు ఆ మాట జ్ఞాపకం చేస్తాడు దేవుడు. అప్పుడు వారి కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ 10 మందే ఉంటే నీతిమంతులు ఏంటి అన్నాడు. అసలు అది కాదు, నీతిమంతుల్ని కూడా చంపేస్తావా దుర్మార్గుల కోసం అన్నాడు. ఎవరైనా
అబ్రహాం. చివరికి అన్నాడు 5 ఉంటారేమో అన్నాడు. ఎంతమంది? 5 కూడా లేరు, 4 ఉన్నారు. ఆ 4 కూడా నీతిమంతులు, 2 కుమార్తెలు, వాళ్ళు భార్యాభర్తలు. 5 కూడా పోయింది, ఫెయిల్ అయింది. అయినా సరే అంటాడు, బూడిద వంటి వాడిని అడుగుతున్నా, మరి నువ్వు అంత కాల్ చేస్తే తగలబట్టిపోతే ఎట్లా మరి? కన్నీరుగా ఆరుస్తాడు. ఎందుకంటే వేరైపోయిన లోతు కొరకు 3 రాజులతో యుద్ధం చేశాడు. 3 రాజులతో యుద్ధం చేసి తీసుకొని వచ్చాడు. సొదొమరాజు అన్నాడు, మనుషులు నాకు ఇచ్చి ఆస్తంతా నువ్వు తీసుకో అన్నాడు. అబ్రాహాం అన్నాడు, 100 పోగు కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. 100 పోగు నాకు అక్కర్లేదు, ఇంకా 10వ భాగము ఆ మెల్కిసెదెకు యాజకుడికి ఇస్తా కానీ నాకైతే ఏమొద్దు అన్నాడు. చూడండి, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేద్దాం. ఎఫెసీ సంఘమునికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. సమస్త పరిశుద్ధుల నిమిత్తం, ఈ మాట నేను ఎక్కువ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. ఆపొద్దు ప్రార్థన, ఆపొద్దు ప్రార్థన. నీకు తెలియపోతే గుర్తు చేసుకో. ప్రభా, ఎవరికో బాగలేదని అన్నారు, ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, క్షమించిన ఆయన నాకు ఆ పేరు తెలియదు, వారిని స్వస్థపరచిన ఆయన అని అడుగుతాం. ఏమై? ప్రభువుకు తెలుసు కదా, ప్రభువుకు తెలుసు. మరొక మాట చూద్దాం, ఇబ్రీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ ఆగిపోకూడదు, ఆగిపోకూడదు. ఆత్మదీపం ఆరిపోకూడదు అంటే ఇవేవి ఆగిపోకూడదు. ఎల్లప్పుడూ అంటే ఏంటయ్యా? ఎల్లప్పుడూ అంటే ఈ స్తుతి యాగము, ఆరాధన ఆగకూడదు. ప్రార్థన ఎంత ముఖ్యమో ఆరాధన అంత ముఖ్యమైనది. అది ఎప్పుడూ ఆపకూడదు. కృతజ్ఞతలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. స్తోత్రమునైనా మరొక దినం భోజనం చేయడానికి అనుమతించావు, మరొక దినం సజీవునిగా లేవడానికి అనుమతించావు. స్తోత్రం చెల్లించాలి ప్రతి విషయంలో. అది చాలా ప్రాముఖ్యమైనది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడంటే సజీవ యాగముగా అంటాడా? సోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఎప్పుడు సజీవ యాగం బతికుండగానే. నువ్వు నిన్ను స్తుతించునా? మౌనను స్థితిపోతే నేను ఆరాధిస్తున్నా? సమాధిలోకి దిగిపోయినాక నేనేమైనా చేయగలనా? మరొక నియమం మనకు బాగా తెలిసిన నియమము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలా. ఆత్మదీపాన్ని ఆరిపోనీయకూడదు. ఆనాడు యాజకుడికి నియమం ఏంటి? బలిపీఠము మీద అగ్ని ఆరిపోకూడదు, నిత్యము మండుచుండవలను, ఆరిపోకూడదు. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 7వ వచనం. దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారట. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వాగ్దానం ఇచ్చిన ఆ నిత్యత్వముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి ఆత్మలు. మనకు ముందుగానే తెలియపరచబడ్డాయి, ముందుగానే బోధించబడ్డది, ముందుగానే మన కొరకు వ్రాయబడి మన దగ్గరికి తీసుకురాబడతా ఉంది. అందుకని నియమం ఏమంటే ఈ ఉదయకాలం మనం మొట్టమొదటి మాట మరలా జ్ఞాపకం చేద్దాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అందరం కలిసి చదువుదామా? ఆత్మను ఆర్పకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో చాలా ముఖ్యమైన సంగతి ఉంది. చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు. ఏ పాపానికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను క్షమాపణ లేదు అన్నాడు. ఇక్కడ ఆర్పివేయడమే కాదు, దుఃఖము కూడా కలగకూడదట. మన ఆత్మకి, ఆత్మలో దుఃఖం ఉంటుందట, ఆత్మ దుఃఖపడుతుందట. మనలో దేవుడు ఏమని చెప్పాడు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఇలా కొట్టుకుంటుంది, అది సంక్షోభపడుతుంది. అందుకొరకు ఏమంటాడంటే జాగ్రత్తగా గమనించాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మనం చదివిన 4వ అధ్యాయంలో 26వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ఆ మొట్టమొదటి నియమం ఏంటయ్యా? కోపపడుడి కానీ పాపము. తర్వాత
అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక ఆ, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. కష్టపడాలా. కష్టపడకుండా తినేవాడిని ఏమన్నాడు తెలుసా? దొంగ అన్నాడు. అక్కడ ఏమన్నది? దొంగిలించడం అంటే దొంగతనాలు చేయటం కాదు, కష్టపడకుండా తింటాం దొంగతనమే అన్నాడు. పనివాడే జీతమునకు పాత్రుడు అన్నాడు. కనుక ప్రియులరా, ఆత్మను దుఃఖపరచకూడదు. ఆత్మ ఆరిపోకూడదు. యోహాను గారు తన యొక్క పత్రికలో 3వ పత్రికలో ఒక చక్కని మాట అంటాడు. 3వ అధ్యాయం, ఆత్మ వర్ధిల్ల చేసుకోవాలి. ఆత్మ వర్ధిల్లాల, గుర్తుపెట్టుకోండి. నీ ఆత్మీయ వర్ధిల్లటం అంటే ఏంటో చెప్పండి. అసలు దానికి ఒక నియమితమైన ఒక సరిహద్దు చెప్పలేము. ఆత్మ వర్ధిల్లాల, ప్రార్థనలో సంతోషం కావాలా, కృతజ్ఞతలు చెల్లించడానికి మనస్ఫూర్తిగా రావాలా. ఆత్మ వర్ధిల్లటం అంటే, ఆత్మీయ జీవితము వర్ధిల్లటం అంటే, ఇప్పుడు మనం దాదాపుగా మరి 1 2 3 4 5 6 7 8 9 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దేనిలో కూడా వెనుకబడద్దు, దేనిలో కూడా బలహీన పడద్దు, దేన్ని కూడా నిలిచిపోనియొద్దు, దేన్ని కూడా అనుసరించటం మానేయొద్దు. అప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతుంది అన్నాడు. ఆత్మ వర్ధిల్లుతుంది అన్నాడు. తిమోతికి అంటాడు, నీ ఆత్మ వర్ధిల్లుని కొలది నీకు ఇవ్వబడిన ఆ కృపావరములు పెరుగుతాయి అన్నాడు. నీ ప్రార్థనలో మేలు కలుగుట ఆరంభమవుతుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు వస్తుంది. దేని కొరకు నువ్వు మొరపెట్టినావో దానికి జవాబు దేవుడు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు.